కొంతకాలంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించే చర్చ జరుగుతోంది. ఇద్దరి వన్డే కెరీర్ ముగిసినట్టేనని కథనాలు వస్తున్నాయి. బీసీసీఐ ఇప్పటికే రోడ్ మ్యాప్ను సిద్ధం చేసిందనే ప్రచారం కూడా జరుగుతోంది. అక్టోబర్ 25న సిడ్నీలో ఆఖరి మ్యాచ్ ఆడేస్తారని, అందుకు తగినట్టు ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా టాక్ నడుస్తోంది. ఇదే అంశంపై బీసీసీఐ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. సీనియర్ల కెరీర్ను తేల్చేయాలన్న తొందర తమకేమీ లేదని చెప్పుకొచ్చాయి. వన్డే వరల్డ్ కప్ కంటే ముందు టీ20 వరల్డ్ కప్ మీదే ఫోకస్ ఉంటుందని బీసీసీఐ వర్గాలు అన్నాయి. ఒకవేళ సీనియర్ల మైండ్లో ఏమైనా ఉంటే బోర్డుతో మాట్లాడవచ్చు అంటున్నాయి. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కు ముందు తమ అభిప్రాయాలు చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా చెప్పొచ్చని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికిప్పుడు తమ ముందు ఉన్న టార్గెట్ టీ20 వరల్డ్ కప్ లో మెరుగైన ప్రదర్శన చేయడమేనని బోర్డు వర్గాలు తేల్చేశాయి. ఆసియా కప్ కు బెస్ట్ టీంను పంపడమే ఇప్పుడు తమ లక్ష్యమని చెప్పుకొచ్చాయి. విజయ్ హజారే ట్రోఫీకి ముందు 6 వన్డేలు ఉన్నాయని కూడా బోర్డు వర్గాలు గుర్తు చేశాయి. అక్టోబర్లో ఆస్ట్రేలియాతో 3 వన్డేలు, నవంబర్ 30 నుంచి సౌత్ ఆఫ్రికాతో 3 వన్డేలు ఉంటాయని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. అయితే సౌత్ ఆఫ్రికాతో సిరీస్ కు ముందు భారత్ ఏ, సౌత్ ఆఫ్రికా ఏతోనూ 3 వన్డేలు ఉంటాయి. ఈ 3 మ్యాచ్ల్లోనూ కోహ్లీ, రోహిత్ ఆడతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్లు ముగిశాక డిసెంబర్ 24న విజయ్ హజారే ట్రోఫీ మొదలవుతుంది. వన్డే కెరీర్ ను కొనసాగించుకోవాలంటే విజయ్ హజారే ట్రోఫీలోనూ సీనియర్లు బరిలోకి దిగాలని బీసీసీఐ కండిషన్ పెట్టినట్టుగాను ప్రచారం జరుగుతోంది. నిజానికి వచ్చే వన్డే వరల్డ్ కప్ నాటికి కోహ్లీ 39వ ఏట అడుగు పెడతాడు. రోహిత్ శర్మ వయసు 40లో ఉంటుంది. సీనియర్ల రిటైర్మెంట్ కు సంబంధించి బీసీసీఐ ఎలాంటి ఒత్తిడి చేయకపోవచ్చని తెలుస్తోంది. కాకపోతే వాళ్లు ఫ్యూచర్ ప్లాన్స్ పై చర్చించే అవకాశాలైతే ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. గతంలో టెస్టుల నుంచి తప్పుకున్నప్పుడు కూడా బీసీసీఐ స్పందించింది. కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ నిర్ణయం వాళ్ల వ్యక్తిగతమని తేల్చి చెప్పింది. ఇద్దరిని రిటైర్ కావాలని ఎవరూ చెప్పలేదని స్పష్టతిచ్చింది. అయినా హెడ్ కోచ్ గంభీర్ ఒత్తిడితోనే ఇద్దరూ సైడ్ అయినట్టుగాను ప్రచారం జరిగింది. అయితే గతంలో గౌతీ కూడా ఒక మాట చెప్పాడు. ఏజ్ అనేది మ్యాటర్ కాదని, ఫిట్నెస్, ఫామ్ కీలకం అన్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పరుగులు సాధిస్తున్నంత కాలం ఎవరూ ఆపలేరన్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కుర్రాళ్లు దూసుకొస్తున్నారు. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నారు. ఇంగ్లాండ్తో సిరీస్ లో సీనియర్లు లేకపోయినా భారత్ మెరుగైన ప్రదర్శన చేసింది. దీంతో రోహిత్, కోహ్లీ జట్టులో కొనసాగాలంటే పరుగులు పోటెత్తించక తప్పని పరిస్థితి వచ్చిందనే చర్చ జరుగుతోంది.